సచిన్ టెండూల్కర్ క్రికెట్ రారాజు, క్రికెట్ దేవుడు, లెజెండరీ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు సృష్టించాడు. తన కెరియర్లో వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టులో 15,921 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ప్లేయర్. ఎంతో మంది ఆటగాళ్లకు రోల్ మోడల్. సచిన్ టెండూల్కర్ బ్యాట్స్మెన్ గా చాలా విజయవంతమయ్యాడు. కానీ తన కెరియర్లో అతిపెద్ద సవాల్ను ఎదుర్కొన్నాడు. నిలబడలేక చివరకు వెనక్కు తగ్గాడు. అతని జీవితంలో ఇది అతిపెద్ద నిరాశతో కూడిన మచ్చలా మిగిలిపోయింది. అదే కెప్టెన్సీ. సచిన్ టెండూల్కర్ 1996 నుంచి 2000 వరకు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నారు. 1999లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ 0-3 తేడాతో ఓటమిని చవిచూసింది. దీని తర్వాత ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన వన్డే ముక్కోణపు సిరీస్ లో కూడా భారత్ ప్రదర్శన చాలా పేలవంగా సాగింది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత 2000 సంవత్సరంలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో దక్షిణాఫ్రికాపై భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా జట్టు నిరాశాజనక ప్రదర్శనతో సచిన్ టీమిండియా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న ఆ క్లిష్ట సమయంలో చందు బోర్డే టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. తనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని సచిన్ టెండూల్కర్ స్వయంగా కోరాడు. తనకు టీమిండియా కెప్టెన్సీపై ఆసక్తి లేదని, బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని కోరాడు. చందు బోర్డే 1984 నుండి 1986 వరకు, 1999 నుండి 2002 వరకు టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ 1996 నుంచి 2000 వరకు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించారు.